దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించండి. మేము సూపర్ 6 పథకాలన్నీ అమలు పరుస్తాం. రాబోయేది తెలుగుదేశం. అదే విధంగా పెన్షన్ కూడా 4000 రూపాయలు అందజేస్తాం. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి మోసం చేశారు. మేము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు కూడా తల్లి దీవెని కింద ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు కూడా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ తల్లి దీవెని కింద ఇవ్వబోతున్నాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలకు ఫ్రీగా. అదే కాదు, రైతన్నలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా మేము ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పనిముట్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, అన్ని ప్రజలకి అందజేశాం. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రైతన్నులకు పెద్దపీట వేస్తానని చెప్పాడే తప్ప రైతన్నులు దగా చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు ఈరోజు ఎంతో పవిత్రంగా నడుపుకునే మన రంజాన్ పండుగను నా మైనార్టీలు అన్నారు. ఆ మైనార్టీలు కనీసం రంజాన్ తోఫా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే మేము మైనార్టీలకు పెద్దపీట వేస్తాం, గౌరవంగా చూసుకున్నాం, దుకాన్ మకాన్ ఇచ్చాం, అదే విధంగా వాళ్లకు పెళ్లి కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, మైనార్టీ లోన్లు ఇచ్చాం. అన్ని విధాలుగా మైనార్టీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మేము కూడా గ్రామాల్లోకి వెళ్తుంటే మైనార్టీ సోదరులు మేము ఈసారి తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, ఎందుకంటే మైనార్టీలు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు చెప్తుంటే కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంతేకాదు ఈ రోజు మహిళా సాధికారత పుట్టిందంటే తెలుగుదేశం పార్టీలోనే. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలకు ఆస్తిలో భాగం పెట్టడం, మహిళా యూనివర్సిటీలు చెప్పడం, అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా డాక్రా పెట్టడం, దీపం పెట్టడం, మహిళా యూనివర్సిటీలు కావచ్చు, మహిళలకు అన్నింటిలోనూ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయేది మేము. పెన్షన్ కూడా జూలై మేము ఎలాగో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, మేము జూలై 1వ తారీఖు 4000 రూపాయల పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం. అది కూడా 50 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వారందరికీ 4000 రూపాయల పెన్షన్ కూడా అందజేయబోతున్నాం. కాబట్టి మీరందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మీరు కూడా మాకు అందరూ సహకరించండి. గతంలో నాకైతే అందరూ సహకరించారు, వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ సహకరించారు. మరి ఇప్పుడు పార్టీకి, ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా మీరందరూ సహకరించి మీరు కూడా మా తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ సవితమ్మ, తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి. థ్యాంక్ యూ వెరీ మచ్.